భక్తిహీనులాట చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షిస్తారట, కానీ నీతిమంతుని వేరు చిగురిస్తుందని బైబిల్లో రాయబడ్డది. నువ్వు నామకార్థమైన క్రైస్తవులుగా జీవించినట్లయితే నువ్వు ఒకరోజు కూలిపోతావు సుమా, నువ్వు ఒకరోజు కూలిపోతావు. జాగ్రత్త. క్రైస్తవునిగా ఉండి అబద్ధం ఆడుతున్నావు కావచ్చు, క్రైస్తవునిగా ఉండి నువ్వు మందావుతున్నావు కావచ్చు, క్రైస్తవునిగా ఉండి నువ్వు చెడు చూస్తున్నావు కావచ్చు, చెడు చేస్తున్నావు కావచ్చు, చెడుగా జీవిస్తున్నావు కావచ్చు, వ్యభిచారం చేస్తున్నావు కావచ్చు, బూతు బొమ్మలు చూస్తున్నావు కావచ్చు. ఏది చూస్తున్నావో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు నమ్మకంగా ఉండి నిన్ను గంజిల ఈగను తీసేసినట్టు నిన్ను తీసేస్తున్నారా? నువ్వు నమ్మకంగా ఉన్నా ఒకరోజు నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యోసేపును పాసి పని చేయడం కొరకు అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు. కానీ ఒకరోజు ఆ పాసి పని చేసే యోసేపు కోట్ల మందికి ఆదర్శంగా నిలబడ్డాడు. కోట్ల మందికి ఆదర్శంగా. నువ్వు చెడు చేసుకుంటా నాకు అన్ని కట్టాలి, చెడు చేసుకుంటా కష్టాలు వస్తే తొలగిపోవు. జాగ్రత్త. భక్తిహీనతను బట్టి ఎవడు స్థిరపడడు. నువ్వు మోసాలు చేసుకుంటా కష్టాలు వస్తానే అంటే దాని నుండి దేవుడు విడిపించడు. నువ్వు నమ్మకంగా ఉండి నీకు శ్రమలు వచ్చినప్పుడు ఒక రోజు దేవుడు నిన్ను ఆరోగ్యవంతుని చేస్తాడు, నిన్ను ఆస్తిపరుని చేస్తాడు, నీ నామము గొప్ప చేస్తాడు.